ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఏఆర్ రెహమాన్ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత 8 ఏళ్లుగా నాకు అవకాశాలు తగ్గాయన్నారు. అది రెహమాన్ గారి మ్యూజిక్ వన్నీ తగ్గిందని అనుకోవాలా, లేక ఆయన అన్నట్టుగా బహుశా ఆయన మరొక మతానికి సంబంధించిన వ్యక్తిగా ఆయన్ని పక్కన పెట్టారు కొంతమంది అనే చందంగా కాంట్రవర్సీ వచ్చి ఆయన మాట అని తర్వాత మళ్ళీ అలా కాదు ఇలా కాదు నేను జాతీయతా భావానికి కట్టుబడి ఉన్నానని చెప్పడం జరిగింది. అంటే ప్రతిదాన్ని ఇష్యూ చేయటం మనకు అలవాటు అయిపోయింది ఈ మధ్య. ఇప్పుడు అతను క్యాజువల్గా ఆ ప్రశ్న అసలు అడిగి ఉండకూడదు, యాంకర్ అడగకూడదు ఆ ప్రశ్న ఆయన్ని. ఫస్ట్ పాయింట్ అంటే సినిమాలు ఎందుకు తగ్గాయన్నా సార్? సినిమాలు ఎందుకు తగ్గాయని అడగొచ్చు. సినిమాలు ఎందుకు తగ్గినాయి కాదు, ఆవిడ అడిగింది ఏంటంటే ఈ జాతీయత భావం వల్ల ఏమైనా జరిగిందా అనే దాని మీద వస్తే అవును అనే దాంట్లో అతను ఉన్నట్టుగా చెప్పాడు. ఉందేమో అన్నాడు, ఉంది అని అనలా, కన్ఫర్మ్ చేయాల, ఉండుండొచ్చు అన్నాడు. పాయింట్ ఏంటంటే ఇక్కడ మరి అట్లాంటిది ఉంటే చావాకి అతను పెట్టుకోరుగా, చావాకి అతనే చేశాడుగా. అతనికి అంటే అది కూడా దాని కూడా కుట్ర ఉంది. అంటే ఇలాంటి ఒక సినిమాకి అతని చేత చేయించడం వెనకానగా అదొక టాక్, అదొక వర్గం. ఏదో ఎవరు ప్రతిదీ చెప్పాడు. ఇప్పుడు ఏమన్నా అతనే వందే మాత్రం తీసుకొచ్చి వందే మాత్రం అతను తీసుకొచ్చేదాకా వందే మాత్రాన్ని మర్చిపోయింది భారతదేశం ఒక స్టేజ్లో. సో వందే మాత్రానికి మళ్ళీ జన్మనిచ్చింది ఏఆర్ రెహమాన్. అవును. సో అప్పుడు ఆ రోజు ఉన్న జాతీయ భావం ఈ రోజు ఎందుకు పోతుంది? ఆ రోజు దేశభక్తుడు వాళ్ళ దేశ ద్రోహి అయిపోతాడా సడన్గా? అంటే సోషల్ మీడియాలో ఖచ్చితంగా అతను వందే మాత్రం ఆ గేయాన్ని, జాతీయ గీతాన్ని కూడా తీసుకుని ఎన్ని డబ్బులు వచ్చాయి అతను కూడా లెక్కలేసుకునే ఒక వర్గం చూస్తున్నాం. అతను డబ్బులు వచ్చే రోజుల్లో కాదు ఆ సినిమా సాంగ్ చేసింది. అతను ఎవరో నాన్ ఎంటిటీగా ఉన్న రోజుల్లో ఆ సాంగ్ చేశాడు, అద్భుతంగా పనికి వచ్చింది. ప్లస్ దానికి ప్రొడ్యూసర్ ఇతను కాదు, ఓన్లీ మ్యూజిక్కే ఇతను. ప్రొడ్యూసర్ వాళ్ళు వేరే బాలా అనుకుంటారు దానికి. సో దానికి ఏదో డబ్బు సంపాదించేసాడు. దాంతో అతను గుర్తింపు తెచ్చుకొని దాని గుర్తింపు నిలబెట్టుకుని తర్వాత రోజా ఈ సినిమాలన్నీ చేసి అతను టాప్కి వెళ్ళిపోయినాక అతను నేను చేయనన్నాడు తప్ప అతనికి సినిమా లేకుండా పోయేది కదా. అప్పుడు ఒప్పుకుని ఉంటే కాంట్రాక్ట్లో ఆ రోజున సైన్ చేస్తే ఈ రోజు వరకు చేస్తానే ఉండేవాడు సినిమాలు. అతను చూసీగా ఉండి అతనికి ఇష్టం వచ్చిన సినిమాలు చేసి చేసుకుంటా ఉంటే ఉంది. అండ్ డెఫినెట్గా ఒక మనిషికి ఒక రేంజ్ ఒక కొంతకాలం అయిపోయినాక విద్య తగ్గుతుందో లేకపోతే విద్య అయిపోయిందో గుజ్జు తగ్గిపోతుంది కదా. సో ఈ మాత్రం మ్యూజిక్ అన్ని చోట్ల వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వచ్చిన తర్వాత అవసరమైన వాళ్ళు వాడుకుంటారు, అతన్ని భరించే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఖర్చు ఒకటి ఉంటుంది, ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఖర్చు ఉంటుంది కదా. సో అవన్నీ పరిగణలోకి తీసుకుని కొంతవరకు సినిమాలు తగ్గినాయి. ఒకటి ఏంటంటే ఆయనకి అంత మార్కెట్, అప్పుడున్న మార్కెట్ ఇప్పుడు లేదు. ఎందుకంటే కొత్త కొత్త ఆల్టర్నేటివ్స్ వచ్చారు. అంతకు ముందు ఇచ్చినంత గొప్ప మ్యూజిక్ ఇప్పుడు ఇవ్వలేకపోతున్నాడు అతను. అవునా సార్? డెఫినెట్గా ఇవ్వలేకపోతున్నాడు. సో నేను ఎందుకు వెళ్ళాలి అతని దగ్గరికి? నాకు అవసరమే ఉంది. సో నేను ఇదే ఇంకా తక్కువ డబ్బులకి ఇంకోళ్ళు చేస్తారు కదా, నాకు సరిపోతుంది, ఇదే మ్యాటర్ వస్తాను. ఇవాళ ఏ వచ్చినాక ఇంకా విచిత్రం అయిపోయింది. అసలు ఎవరు ఏమనక్కర్లేదు, నేను ఊరికే పొద్దున్న రాత్రి నిద్రపట్టగా నేను తీస్తున్న సినిమా కోసం సాంగ్ ఉంది కదా, దాంట్లో ఏలు వేసి ట్యూన్ ఇవ్వమన్నా 6 డజన్ ట్యూన్లు ఇచ్చేసారు. ట్యూన్లు అంటే పాడేసి మ్యూజిక్ రికార్డింగ్ 3 నిమిషాలు. నా మ్యూజిక్ డైరెక్టర్ 3 నెలల నుంచి రికార్డింగ్ అని తిరుగుతున్నాడు. దీంట్లో కొడితే వచ్చేసినది. పనికి వస్తుందా పనికి రాదా కరెక్టా కాదు అంటే నాకు సంగీతం రాదు కాబట్టి సంగీతం వచ్చినవాడు దాన్ని సరిగ్గా ట్యూన్ చేసి కావాల్సినట్టుగా చెప్తే ఇవాళ చేసే మ్యూజిక్ డైరెక్టర్ కంటే మంచి మ్యూజిక్ ఇస్తుంది. అవును. కాబట్టి రెహమాన్ అన్న మాటల్లో ఎక్కడ ఆంతర్యం ఏమీ అలా అనిపించలేదు, దాన్ని వక్రీకరించారు. అతనే కాదు ఎవరు మాట్లాడినా. ఇప్పుడు నాకు మన దేశంలో పుట్టి మన దేశం ఉన్నాక ప్రతి భారతీయుడు, వాడు ముస్లిం అవ్వచ్చు, హిందూ అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, వాళ్ళ దేశ ద్రోహం ఎందుకు చేస్తారు? దేశద్రోహులు అందరూ చేస్తారు. ముస్లిం అయినంత వరకు దేశద్రోహి అయిపోయి వాడు దేశాన్ని తిడతాడు అనేది తప్పు. మరి మనాళ్ళు చేస్తున్నాయి, హిందువులు చేస్తున్న దుర్మార్గాలు. వీళ్ళు రేపులు చేస్తారు, స్మగ్లింగులు చేస్తారు. స్మగ్లింగ్ అంటే దేశద్రోహం కదా, రేపులు దేశద్రోహం కదా, హత్యలు దేశద్రోహం కదా. వీళ్ళు ఏం చేయట్లేదా? మనంతా సనాతన ధర్మం. నిన్న చివరికి ఏంటి యాంకర్ ఏదో చెప్తాను. చిన్నప్పుడు మేము పాలు తీయాలంటే పాలు ముందు దూడకి పెట్టి చేసేవాళ్ళం, లేకపోతే ఫుడ్ కూడా ముందు ఏమన్నా పక్షులకి వేసి మనం తినేవాళ్ళం. ధర్మం అంటే అది. బట్టలు వేసుకోవటమే ధర్మం అని, బట్టలు మాత్రం ధర్మం, మిగిలినట్టుగా ధర్మాలు లేవా? ధర్మాలన్నీ వదిలేశారు, కేవలం ఆడవాళ్ళ బట్టలకి మాత్రమే ధర్మాలు అని చాలా బాగా చెప్పింది. ఒక ఆ అమ్మాయి చెప్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయాలి, అంత బాగా చెప్పింది ఆ అమ్మాయి. సో అట్లా
మన అవసరానికి వాడుకుంటున్నాం. ఆ అమ్మాయిని ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అవసరానికి ఎలా వాడుకుంటున్నాం మనం అనేది ఆ అమ్మాయికి కూడా తోసేదేవుల్లో ఉన్నాక మనం అర్థం చేసుకోలేకపోతే ఎట్లా? సార్ ఇప్పుడు ఇక్కడ ఒక చాలా ఇప్పుడు వివాదాల పుట్టాన్ని మొదలుపెట్టాం కాబట్టి మనం ఇప్పుడు ప్రపంచం సమాజం వివాదాలు బాగా కొనసాగుతూ మొన్నటికి మొన్న ఒక హీరోయిన్ల గురించి ఒక నటుడు చేసిన కామెంట్స్ వల్ల ఎంత పెద్ద రాద్ధాంతం అయినా చూస్తున్నాం. కానీ నేను వాటి గురించి మాట్లాడలేదు సార్. ఆ రాద్ధాంతం పక్కన పెడితే రాజ్ కపూర్ గారు రామ్ తెరీ గంగామైలి అని తీశారు. అందులో విపరీతమైన ఎక్స్పోజింగ్ ఉంది. అసలు ఆ రోజుల్లో అది పెద్ద షాకర్. అది కళగా చూస్తారు. ఇవాళ రోజుల్లో ఒక హీరోయిన్ గ్లామర్గా డ్రెస్ చేసుకుంటే తన్ని నానా మాటలని తన క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోయి చేస్తారు. అసలు ఏంటి అసలు అంటే ఫిల్మ్ మేకర్స్ కూడా మారాలంటారా మీరు? ఫిల్మ్ మేకర్స్ మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్ ఇవాళ నేను నా చిన్నప్పుడు కాదు మామూలుగా నేను అనుకుంటూ ఉంటాను, ఈ సినిమాల్లో షార్ట్స్ చేస్తారు, ఆడపిల్లలకి వేసి తిప్పుతూ ఉంటారు, ఇది అట్టేస్తారు దరిద్రులు, ఇంత దరిద్రంగా చేస్తారేంటి అది ఇది అనుకుని ఇటు హైటెక్ సిటీ వెళ్తే అక్కడ ఆడపిల్లలు ఆఫీస్కి ఆర్డర్స్తో వస్తున్నారు, ఆ రోడ్డు నెంబడి తిరుగుతూనే ఉన్నారు. అట్లా మరి లైఫ్లో వాళ్ళు వాడుతున్న దాన్ని మనం కాదని అలా వాళ్ళని చూసి మనం చేస్తున్నాం, మనం చూసి వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళు ఇంకోళ్ళు వెస్ట్రన్ ఏదో సినిమాలు చూసి చేస్తున్నారు. వాళ్ళ కల్చర్ని మనం తీసేసుకున్నాం. యాక్చువల్గా కల్చర్ అని మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మన కల్చర్ని మనం కాపాడుకోలేకపోయాం. అది పోయింది. అది టోటల్గా ఎప్పుడైతే గ్లోబలైజ్ అయిపోయేషన్ వచ్చేసిందో ఇప్పుడు ఎవరి కల్చర్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. నేను నమ్మిన సిద్ధాంతాన్ని నేను చేసుకుంటూ ఉంటాను, నేను నమ్మిన దేవుడిని నేను నమ్ముకుంటాను, మా ఇంట్లో వరకే. అది బయటకు వచ్చామంటే ప్రపంచం అంతా ఒకటే అయిపోయింది. అవును సార్, గ్లోబల్ విలేజ్ ఇవాళ. సో దీంట్లో ఇంకేదో కావాలని చెప్పి మనం దాన్ని ఓటింగ్ కోసమో లేకపోతే ఇంకో దానికోసమో లేకపోతే మన పర్సనల్ రీజన్స్ కోసం ఈ అమ్మాయిల మీద కానీ లేకపోతే మతాల మీద కానీ అల్లరి చేయటం ఎక్కువైపోయింది. ఇప్పుడు సింపుల్ విషయం అతను చెప్పింది ఏంటి, అమ్మాయిలు జాగ్రత్తగా ఉంటే మంచిది అన్నాడు. అమ్మాయిలే కదా అబ్బాయిలు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏకంగా చెప్పాలంటే. సో నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆగి ఉంటే బాగుండేది, ఈ బట్టలు వేసుకోండి కప్పుకోండి అన్నాడు. అంటే ఎవరమైనా కానీ వాళ్ళన్న సొసైటీలో తన జాగ్రత్తలో తను ఉండాలి, పురుషుడు కానీ స్త్రీ కానీ అనేది భావం నాకు అర్థమైనంత వరకు. అది దాన్ని మనం అపార్థం చేసుకుని ఆడవాళ్ళని బట్టలు వేసుకోమన్నాడు అవి వేసుకోమంటే నిజంగా హెస్ గాట్ నో బిజినెస్. నువ్వు ఈ బట్టలు వేసుకో ఆ బట్టలు వేసుకునే హక్కు నాకు కానీ ఎవరికి కానీ ఉండదు, అతను కూడా అనకూడదు. బట్ మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. వాడు బయటికి వెళ్తే ఇంట్లోంచి బయటకు వస్తే ఇంటికి తిరిగి వచ్చేదాకా తల్లిదండ్రులకు భయమే, పిల్లలు బయటకు వస్తే ఆ జాగ్రత్తలు కదా, ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి.